అధికారిక కార్యక్రమాలను సమీక్ష చేస్తూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని. తర్వాత ఆయన ఆసుపత్రికి పిలుచుకొని వెళ్తే స్కానింగ్, ఎంఆర్ఐలు తీసిన తర్వాత సర్జరీ అవసరం అన్నారు. సో ఆయనకు సర్జరీ చేశారు అని, 10 రోజుల పాటు రెస్ట్ అవసరము అని జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా ప్రకటన రాగానే ఒక్కసారిగా జనసేన పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులే కాకుండా సామాన్యులు కూడా అయ్యో పవన్ కళ్యాణ్కి ఏమైంది అని చెప్పి అసలు ఏమైంది అని ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు. బేసిక్గా ఏమైంది అన్నది జనసేన పార్టీ కూడా చెప్పలే. ఈ మధ్యకాలంలో ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని అఫీషియల్గా జనసేన ట్వీటే ఇది. అఫీషియల్ ట్వీట్లోనే ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉన్నారని, సో ఇప్పుడు సర్జరీ చేశారు, ఒక్కసారిగా సమీక్ష చేస్తూ ఉంటే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, సర్జరీ చేశారు, 10 రోజులు రెస్టు అని చెప్పి వాళ్ళే ప్రకటించారు. మరి ఏమైంది, ఏం సర్జరీ అన్నది తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంత త్వరగా కోలుకోండి సార్, కోలుకొని మీరు మళ్ళీ రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. అండ్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి చాలాసార్లు ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉందన్న, జ్వరం అని, వెన్ను నొప్పి అని, రెగ్యులర్గా అంటే కలెక్టర్ల మీటింగ్ ఉన్నా, క్యాబినెట్ మీటింగ్ ఉన్నా, ఏదున్నా కూడా తను చాలా ఇప్పుడు అలసటగా కనిపించేవాళ్ళు. ఎప్పుడైనా తిరుమల మెట్లు ఎక్కినప్పుడైనా, నడిచినప్పుడైనా చాలా అలసటగా. బహుశా ఇప్పుడు ఈయనకి శస్త్రచికిత్స దేనికి అని తెలియదు. బట్ ఇక నుంచి ఆయన కోలుకొని చాలా ఆరోగ్యవంతులై మళ్ళీ ఆయన యాక్టివ్ కావాలి అని చెప్పి మనం కూడా ఖచ్చితంగా కోరుకుందాం. బట్ ఏం సర్జరీనో తెలియదు. బట్ వాళ్ళ అభిమానుల ఆందోళన, వాళ్ళ అభిమానుల టెన్షన్ తీర్చేకైనా బహుశా జనసేన పార్టీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ట్వీట్లు వేసి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారేమో, చూద్దాం.